హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఏం చేస్తున్నాను ఈరోజు అంటే మిర్చి బజ్జీ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. వర్షం పడుతుందండి, వర్షానికి ఏదైనా వేడివేడిగా తినాలనిపించింది. సో వేడివేడిగా ఏం తింటే బాగుంటుందా అనుకుంటే అప్పుడు మిర్చి బజ్జీ గుర్తుకొచ్చింది. సరే మిర్చి బజ్జీ చేసుకుందామని చెప్పి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండికి నేను 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేశానండి. బియ్యం పిండి కొంచెం యాడ్ చేస్తే మన బజ్జీలు క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్. అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సోడా వేసుకోండి. సోడా వేసుకోవడం వల్ల బజ్జీలు మంచి పొంగి టేస్టీగా బాగుంటుంది. సోడా వేసుకోకపోతే బజ్జీలు అస్సలు బాగుండదండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకోండి. తర్వాత అందులో అజ్మాయిన్ వేసుకోండి. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ ఉంటే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయండి. తర్వాత కొంచెం కలర్ కోసమని పసుపు వేసుకోండి. తర్వాత అజ్మాయిన్ వేసుకున్న తర్వాత కొంచెం సోంపు తీసుకోండి. సోంపు వేసేయడం వల్ల ఏమొస్తుందంటే సోంపు ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ బాగుంటుందండి. చేస్తుండగానే స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది సోంపు వల్ల. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేయండి, కొంచెం బాగా వస్తుంది బజ్జీలు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం పిండి ఒకసారి కలిపి వేసుకోండి, ఉండలు లేకుండా మంచిగా కలిపి పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీరు ఒకసారి. అందులో కొంచెం సోడా యాడ్ చేయండి, అందులోను కొంచెం సోంపు కూడా యాడ్ చేస్తే బజ్జీలు బాగా వస్తాయి. బండి మీద తింటాం చూడండి, ఆ బజ్జీల కంటే బాగుంటుంది. ఆ తర్వాత వాటర్ తీసుకోండి, కొంచెం కలుపుకోండి. వాటర్ ఒకేసారి మొత్తం కలిపేయకండి, పిండి లూజ్ అయిపోతుంది. మళ్ళీ కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మంచిగా ఒక్క ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. కానీ ఈ ఉండలు లేకుండా ఈ శనగపిండిని కలపడం చేత్తు అంటే చాలా కష్టం అండి. అందుకనే నేను విస్కర్ తీసుకొని కలిపేస్తే 1 మినిట్లో పిండి మొత్తం మంచి సాఫ్ట్గా తయారైందనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా విస్కర్ తోటి చేశారనుకోండి, పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది, ఒక్క ఉండలు కూడా లేకుండా మంచిగా వచ్చింది. ఈ విధంగా మీరు పిండి తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే మనం పిండి తయారు చేసుకోవాలండి. పిండిని ఈ విధంగా మొత్తం బాగా కలిపి పెట్టుకొని తయారు చేసుకున్నాం అనుకోండి పక్కన. ఆ తర్వాత మనం మిర్చి బజ్జీ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం మిర్చి బజ్జీ కట్ చేసేలోపు ఈ పిండి మంచిగా నానుతుంది అనమాట. అందుకని పిండి ముందుగా కలిపి పెట్టుకొని తర్వాత ఇప్పుడు మనం మిర్చీలు కట్ చేసుకుందాం. ఘాట్లు పెట్టుకుందాం. కట్ చేయడం అంటే ఏమీ లేదు, ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు అందులో స్టఫింగ్ మసాలా కావాలి అనుకుంటే మసాలా యాడ్ చేసుకోండి, అవసరం లేదు అనుకుంటే అలానే మిర్చీలకు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కట్ చేసి మధ్యలో నుంచి అందులో ఉన్న ఈ గింజలు ఈ విధంగా తీసేయండి. ఒకవేళ స్పైసీ బాగుందనుకుంటే తీయండి, స్పైసీ ఏం లేదనుకుంటే ఉంచుకోండి అలానే. సో అన్ని మిర్చీలు ఈ విధంగా తీసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మిర్చి బజ్జీలు మంచిగా రావాలి, టేస్టీగా రావాలి అనుకుంటే మాత్రం బాగా లావుగా ఉన్న మిర్చీలు, పొడుగ్గా ఉన్న మిర్చీలు ఎప్పుడు తీసుకోకూడదండి. సన్నగా కొంచెం మీడియం సైజులో ఉన్న మిర్చీలు తీసుకొని చిన్న సైజులో ఉన్న మీడియం సైజులో ఉన్న మిర్చీలే తీసుకోవాలి. ఎప్పుడైనా సరే సైజ్ అయినా సరే వాటిగా లావు అయినా సరే ఏదైనా సరే మీడియంగా ఉన్న జ్యూస్ తీసుకోవాలి. అప్పుడే మనకు మిర్చి బజ్జీలు బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో మిగిలిన మిర్చీలన్నీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులోకి మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బజ్జీలు వేసుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మామూలుగా ఆయిల్ హీట్ అవ్వడం వల్ల అందులో మనం బజ్జీలు వేస్తే బజ్జీలు బాగా రావు. ఒకసారి కొంచెం అందులో పిండి యాడ్ చేసి చూడండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఆయిల్ హీట్ అయిందని తెలిస్తే పిండి వేయంగానే ఆ పిండి పైకి వచ్చేయాలి, అప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిందనమాట. అప్పుడు మనం మిర్చి బజ్జీలు వేసుకోవాలి లోపలికి. మిర్చి బజ్జీ చూడండి ఆయిల్ హీట్ అయింది. మిర్చి బజ్జీ వేసేటప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా ముంచి బయటికి తీయకూడదండి. ముంచి ఇప్పుడు మనం గిన్నెకి ఇలాగా రాయాలన్నమాట. అప్పుడు ఒక సైడ్ పిండి ఉండి ఒక సైడ్ పిండి లేకుండా మిర్చి బజ్జీలు బాగా వస్తాయి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేయాలి. సో చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఈ మిర్చి బజ్జీ. నేను చెప్పిన విధంగా మీరు పిండి కనుక కలుపుకుంటే అందులో వేసిన వెంటనే బజ్జీలు కూడా ఎంత బాగా పొంగుతున్నాయో. ఒక సైడ్ పిండి ఉండి ఒక సైడ్ పిండి లేకుండా చూడండి ఎంత బాగా మిర్చి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా బజ్జీలు కనుక వస్తే మనకు లోపల ఉన్న మిర్చి కూడా బాగా ఫ్రై అవుతుందండి, బాగా మంచి తినేయచ్చు తెలుసా. మిర్చీలు తీయాల్సిన అవసరమే లేదు. కొందరు మిర్చి ఫ్రై అవ్వలేదు, బాగాలేదు బజ్జీలు అని అన్నట్టుగా అంటారు, పిండి ఉంది అని అంటారు. అసలు పిండి కూడా ఉండదండి. అందులో కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే మాత్రం చాలా క్రిస్పీగా బాగుంటాయి బజ్జీలు కూడా. పిండి ఉండదు, ఏం ఉండదు. చూడండి ఒక సైడ్ ఫ్రై అయింది, ఇంకో సైడ్కి తిప్పుకోండి బజ్జీలు. మంచిగా ఇటు సైడ్ ఉన్న మిర్చి కూడా ఫ్రై అవుతుంది బాగా, భలేగా తినేయొచ్చు తెలుసా. ఈ వర్షానికి వేడి బజ్జీలు తింటుంటే ఏమన్నా ఉందా అనిపిస్తుందండి బాబోయ్.
మాకైతే ఇంకా హైదరాబాద్లో తిన్న ఫీలింగే వచ్చింది తెలుసా. నేను ఇంట్లో చేసుకొని తింటే, ఇక్కడ వీళ్ళు చేస్తారండి బయట, కానీ అంతగా నచ్చదు, బాగా చేయరు వీళ్ళు అసలు. అందుకని ఇంట్లోనే చేసుకుంటాము. కొంచెం మిర్చి తెచ్చుకొని ఎప్పుడైనా అలా తినాలనిపించినప్పుడల్లా నేనైతే 1/2 కేజీ మిర్చి తెచ్చుకున్నాను. 1/2 కేజీ మిర్చికి ఒక 250 గ్రామ్ పిండి కలిపాను. 250 గ్రామ్ కూడా కాదనుకుంటా, కొంచెం తక్కువే కలిపాను. అందులోకి 2 స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేశాను. సో అందుకని భలేగా వస్తున్నాయి. సో మిగిలిన మిర్చీలన్నీ కూడా ఈ విధంగానే యాడ్ చేసుకొని అందులోకి ముంచుకొని సో బజ్జీలు వేసుకుంటే భలేగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో మిర్చి బజ్జీలు కూడా, చాలా బాగుంటుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, మీకు బజ్జీలు బయట బండి మీద చేసిన విధంగా భలేగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి, బాగా నచ్చింది మాకు. ఈ విధంగానే అన్ని మిగిలిన మిర్చీలు ఈ విధంగా అన్నీ వేసుకొని అన్ని బజ్జీలు అయిపోయిన తర్వాత ఇక కలర్ చేంజ్ మీరైతే ఇది మర్చిపోకండి, బజ్జీలు మనము ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే సరిగా ఫ్రై అవ్వదు, మళ్ళీ లోపల పిండి అయిపోతుంది, మిర్చి కూడా ఏగదు సరిగా. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి ఇంతకుముందు ఫస్ట్ వేసినప్పుడేమో బాగా పొంగింది ఆయిల్, ఇప్పుడు చూడండి మంచి సైలెంట్గా ఉంది ఆయిల్ కూడాను, అంటే ఏం లేకుండా లోపల, అంటే అవి వేగిపోయినాయి అని అర్థం అనమాట. సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకుంటే మనకు మిర్చి బజ్జీలు మంచిగా వస్తాయి. నేనైతే లాస్ట్ ఇంకా అయిపోయింది పిండి అని, నాకైతే మిర్చి బజ్జీకు పిండికు పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం కూడా పిండి మిగలలేదు, చూడండి మిర్చి కూడా మిగలలేదు. నేను తెచ్చుకున్న 1/2 కేజీ మిర్చికి నేను కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా సరిపోయింది. అదే చెప్పాను కదా, 200 నుంచి 250 గ్రామ్స్ వరకు నేను పిండి కలుపుకున్నాను. సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇదే కొలతలతో చేస్తే, మీరు కనుక మిర్చి కనుక 1/2 కేజీ తెచ్చుకుంటే ఈ విధంగా 200 గ్రామ్స్ శనగపిండి యాడ్ చేసుకోండి, అందులో 2 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేయండి. ఇక మిగిలినవి మీ దగ్గర ఉన్నంత మటుకు అవన్నీ యాడ్ చేయండి, కానీ ఖచ్చితంగా అజ్మైన్ యాడ్ చేయాలి, సోడా కూడా యాడ్ చేయాలండి. సోడా లేకుండా బజ్జీలు చేస్తే మాత్రం అస్సలు బాగా రావు. చూడండి మళ్ళీ మీకు మంచిగా వచ్చినాయి మాకు రాలేదు అని అంటారు మీరు మళ్ళీ. సో ఇదే అనండి, ఈ విధంగా మీరు అన్నీ పాటిస్తే మాత్రం కరెక్ట్గా సేమ్ టు సేమ్ వస్తాయి మీకు కూడా బజ్జీలు. సో చూడండి ఎంత బాగున్నాయో బజ్జీలు, చాలా ఎమ్మిగా టేస్టీగా. బయట వర్షం పడుతుంటే భలే ఉంది, లోపల ఈ బజ్జీలు తింటుంటే చూడండి మిర్చి కూడా ఎంత బాగా ఫ్రై అయిందో లోపల సైడ్ కూడా. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కనుక బజ్జీలు ఫ్రై చేసుకుంటే భలే వస్తుంది, ఫ్రై బాగా అవుతుంది. మిర్చి కూడా పిండి అస్సలు లేకుండా చూడండి ఎంత బాగుందో. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ విధంగా. ఈ మిర్చి బజ్జీలు ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది, లేదంటే ఏదైనా చట్నీతో కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే వేడిగా ఉంది అని కూడా ఫూ అనుకుంటా తింటున్నారు, అసలు చాలా బాగుంది అనుకుంటా తింటున్నారు. మిర్చి వచ్చిందని మా చిన్నోడు అంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.